ఫ్యాషన్ వీక్ లో అలై ఎఫ్ మెరుపులు చూసిన నెటిజన్లు ఆమె ముఖంలో ఏదో మార్పు వచ్చిందని, అది ఖచ్చితంగా నోస్ జాబ్ లేదా లిప్ జాబ్ అయి ఉంటుందని భావించారు. అయితే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఆలయ ఈ వదంతులను చెక్ పెట్టింది. ముక్కుకు సర్జరీపై క్లారిటీ ఇచ్చిన నటి అలయ ఫేస్ లో మార్పు కామెంట్లపై మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లుక్స్ మీద సోషల్ మీడియాలో చర్చలు జరగడం సర్వసాధారణం. తాజాగా యువ నటి అలయ ఎఫ్ ఇలాంటి ఒక ఆసక్తికరమైన చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ లో ఆమె ర్యాంప్ వాక్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆమె ముక్కు మరియు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వార్తలపై అలయ ఎఫ్ తనదైన శైలిలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నేటి కాలంలో సెలబ్రిటీల సహజమైన అందం కంటే సర్జరీల మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. అలయ ఎఫ్ ఇచ్చిన ఈ వివరణతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టెక్నాలజీ మరియు మేకప్ మాయాజాలం వల్ల ముఖం ఎలా మారినా అది సహజమైన అందమే అని ఆమె నిరూపించారు. నిజాయితీగా స్పందించిన ఆలయ తీరును పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో జరిగిన కొన్ని సన్నివేశాలు వైరల్గా మారాయి. దీంట్లో ముఖ్యంగా ర్యాంప్ వాక్ చేసిన పలువురు హీరోయిన్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు ఎంతో ఆకట్టుకున్నప్పటికీ నటి ఆలయ ఎఫ్ సంబంధించి ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె లుక్స్ సంబంధించి ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్యాషన్ వీక్ కావచ్చు, బ్యూటీ షోలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్లో కూడా హీరోయిన్స్ లుక్ పైన ఎక్కువగా ప్రేక్షకులకు ఎక్కువగా ఆసక్తిగా ఉంటుంది. దీని మీద పాజిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. ఈ క్రమంలోనే ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్లో ఆలయ ఎఫ్ సినీ హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ ఆమె చేసిన ర్యాంప్ వాక్ నేపథ్యంలో నెటిజన్ల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ముక్కు సంబంధించి ఆమె సర్జరీ చేసుకున్నారనే విమర్శలను వాళ్ళు వచ్చారు. దీంతో కొంచెం ఒరిజినాలిటీ లోపించిందనే రీతిలో నెటిజన్లు స్పందించడం జరిగింది. అయితే దీన్ని మాత్రం ఆలయ ఎఫ్ మాత్రం ఖండించారు. ఇది సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ తనకు ఎలాంటి సర్జరీ మాత్రం జరగలేదని మాత్రం ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ముక్కుకు ఆపరేషన్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ అక్కడ ఒక బంప్ లాగా ఒక కురుకులాగా ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ అవసరం లేదనే అభిప్రాయంతో తాను ఆ ఆలోచనని విరమించుకున్నానని చెబుతూ సర్జరీలపై తనకు నమ్మకం లేదంటూ సహజమైన అందమే ముఖ్యం అనే నమ్మే వాళ్ళు తాను కూడా ఒకరని ఆలయ ప్రకటించడం కూడా జరిగింది. ప్రత్యేకించి లైటింగ్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని కారణాల వల్ల నెటిజన్లకు తన ముక్కు సంబంధించి సర్జరీ చేసుకున్నట్టుగా ఒక అపోహ మాత్రం ఏర్పడిందనే విషయాన్ని ఆమె అంగీకరించారు. కానీ అదేది నిజం కాదని అంటూ పెదవులకు కానీ ముక్కు కానీ తాను ఎలాంటి సర్జరీ మాత్రం చేసుకోలేదని మరోవైపు ఆలయ ప్రకటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఒక లాక్మీ ఫ్యాషన్ వీక్తో పాటు మరికొన్ని సినిమాలతో కూడా ముంబైలో బిజీగా ఆలయ గడుపుతున్నారు.